అర్థం చేసుకోండి బ్రదర్. స్టేజ్ కూలే ప్రమాదం ఉంది. అలా అలా కొద్దిసేపు ఇలా టైం ఇది స్టేజ్ మీదకి వెళ్ళి దయచేసి యాదవ్లో దిగిపోతున్నారు, మిగతా వారు కూడా దిగిపోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి స్టేజీ ఖాళీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముందుగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి పాక పద్మ చిరంజీవి గారు సన్మానించవలసిందిగా, శాలువాతో సన్మానించవలసిందిగా ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి చౌటుప్పల్ యాదవ ముద్దుబిడ్డ పాక పద్మ చిరంజీవి యాదవ్ ని శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నెలికంటి సత్యం యాదవ్ ను ఈవెంట్ ఆర్గనైజర్ గోగు రవి, చిన్ని కృష్ణ మార్బల్స్ వారు సన్మానించవలసిందిగా వారికి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మొట్ట జానయ్య గారిని, మేకల రాములు యాదవ్ గారిని జాతీయ నాయకులు వారిని యాదవ సంఘం జాతీయ నాయకులు వారిని వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మహానుభావుడు మిత్రులారా, అంతటి చక్కనైనటువంటి వంశంలో జన్మించినటువంటి యాదవులు ఎంత అదృష్టవంతులు, మనం అందరూ కూడా ఎంత అదృష్టవంతులు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సమాజానికి సంస్కారం నేర్పి వరుత్తిని అందించినటువంటి మహానుభావులు ఎందరో. మహానుభావుడు మన శ్రీకృష్ణ భగవానుడు. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవాన్ వంశంలో జన్మించినటువంటి యాదవులందరూ కూడా మన రాజకీయ నాయకులు ఎందరో తెలియజేశారు. యాదవులంటే శాంతివంతులు, కరుణావంతులు, వేగలిగినటువంటి వాళ్ళు, ఎంతో మంచితనం కలిగినటువంటి వాళ్ళు, నమ్మినటువంటి వ్యక్తులకి నమ్మకం కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి రాజకీయ నాయకులు కూడా ఎంతో మంది చెప్పడం జరిగింది. అదేవిధంగా మన స్థానికంగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వెంకట సత్యనారాయణ గారే కానీ ఎన్నో సందర్భాల్లో మనకు చెప్పడం జరిగింది. యాదవులు ఎంతగానో నమ్మకస్తులు, యాదవులందరూ కూడా శ్రీకృష్ణ వంశం సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు నమ్మకానికి నమ్మకస్తులు, ఎంతో శాంతివంతులు, వీళ్ళతో స్నేహం అనేది ఎంతో డెవలప్మెంట్ కు మంచిదని కూడా ఎన్నో సందర్భంలో చెప్పడం జరిగింది. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. యాదవ వంశం అనేది కూడినటువంటి విషయం. ఈ యాదవ వంశం కోసమై, యాదవుల కోసమై కనిపిస్తున్నటువంటి వ్యక్తులు, యాదవుల హక్కుల కోసమై పోరాడుతున్నటువంటి వ్యక్తులు, మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. మా యాదవ్ టైగర్ ఒక్క జానన్న యాదవే కానీ, మేకల రామన్న యాదవే కానీ, అదేవిధంగా ఈశ్వరమ్మ యాదవే కానీ, మహానుభావులు ఎందరో, అదేవిధంగా చింతల రవీంద్రన్ యాదవే కానీ ఎందరో మహానుభావులు యాదవుల కోసం, యాదవుల హక్కుల కోసం పోరాటం జరుగుతున్నది. శ్రీనివాస్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకట రాజు గారికి, మన రవి యాదవ్ గారికి, చాలా మంది ఇక్కడ ఉన్న పబ్బరాజు వేదిక ఐలా యాదవ్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇంకెవరుంటే అందరూ కూడా వేదిక అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదవ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని పార్టీల నాయకులు అందరికీ కూడా పేరు పేరులో నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది మొట్టమొదటిసారి అనుకుంటా చౌటుపల్లి పట్టణంలో సదర్ సమ్మేళనం చేయడం. పోయిన సంవత్సరం కూడా ముందుగా వేసిండు కదా. ఇప్పుడు మొత్తం మీద హైదరాబాద్ దాన్ని తీసుకొచ్చింది. దాన్ని ఏమంటారు,
గిన్నెపోతు పెద్దగా తీసుకొచ్చిన పోయినసారి మాలం చాలా పెద్దగా ఉండేది. ఉందా? పెద్దగా తమ్ముడు సైడ్ 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 తమ్ముడు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో యాదవ సోదరులందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదవ సోదరులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ అవకాశం వచ్చినా మీ వెంట ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచిస్తున్నాను. ఇది నాకు కొత్త అనుభూతి కలిగిస్తుంది. మొట్టమొదటిసారి ఇంత దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చూస్తుంటే నిజంగా చాలా బాగుంది. ఇది గతంలో కూడా ముంబైలో కూడా చేసిండ్రు. ఈ రెండోసారి ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నా. ఎప్పుడైనా నమ్ముకున్న వ్యక్తి విశ్వాసం ప్రకటించడంలో ఎవరైనా కులం ముందుంది అంటే అది యాదవ కులం అని చెప్పి కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి మనం ఉంటున్నాం. అటువంటి సోదరులందరూ
అన్ని రంగాల్లో మీ భవిష్యత్తుకు మేము అండగా ఉంటా. మీ అందరూ కూడా హైదరాబాద్ లో ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ముందుగా పోతున్నాం కాబట్టి మన సత్యంగా కొద్దిసేపు స్పీచ్ అయిందకుండా వస్తాను. కొంతసేపు మన మీ అందరికీ పెద్దలకు పెద్దల సభలో చైర్మన్ గా పనిచేసిండే పార్టీ వేరేనా వ్యక్తిగతంగా ఆత్మ బంధువులాగా కొన్ని ఏళ్ల నుంచి ఉద్యమం చేసినప్పటి నుంచి నా వెంట ఉండేది. అటువంటి రాజ్యం వచ్చినందుకు మన వేదిక మీద నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ.